హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ సమయంలో వాక్యంలో నీ జీవం ఉంది నాయన. నీ ప్రజలను దర్శించండి, నీ ప్రజలతో మీరు మాట్లాడండి. వచ్చిన ప్రజలను అలాగే సంఘములోను యూట్యూబ్లో వెళ్తున్న మెసేజ్ని కూడా మీరు దర్శించి కృప చూపమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా అంశం ఏంటిదంటే, ఎక్కడైతే ఓటమి కలిగిందో అక్కడే దేవుడు జయం ఇచ్చాడు. ఏం చెప్పండి? ఎక్కడైతే ఓడిపోతామో, ఎక్కడైతే అపజయాలు పొందుకుంటామో, ఎక్కడైతే మనకు నష్టాలు కలుగుతాయో అక్కడే మనకేం కలుగుతుంది? నిందలు కలుగుతాయో. ఉదాహరణకి మొన్న ఎవరి గురించి చెప్పారు? పాల్ పాస్టర్ గారు ఎవరి గురించి చెప్పారు చెప్పండి? ఎలిజబెత్. మొన్న వారమా అంతకుముందు వారమా? ఎలిజబెత్ అమ్మ గురించి చెప్పాడు. ఎవరి గురించి చెప్పండి? ఎలిజబెత్ అమ్మ గురించి చెప్పాడు. ఎలిజబెత్ అమ్మ ఎక్కడైతే నిందలు అనుభవించిందో, అవమానాలు అనుభవించిందో, శ్రమలు అనుభవించిందో, సమస్యలు అనుభవించిందో, ఏ ప్రజల మధ్యలో, ఏ ప్రజలతో, అక్కడ వాక్యం ఉంటుందంటే మొదటి ఎక్కడ లూకా సువార్తకు వస్తారండి. అక్కడ వాక్యం మీకు చూపించి నేను వాక్యంలోకి వస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 57వ వచనం మనం చదువుదాం. ప్రసవకాలం వచ్చినప్పుడు కుమారుని కనెను. ప్రభు ఆమె మీద మహా కనికరము. అంతకుముందు ఈ పొరుగువారే కదా, బంధువులే కదా, ఆమెను ఏమన్నారు? అవమానకరంగా, హేళనకరంగా, ఎగతాళిగా. ఒకప్పుడు అవమానపరిచిన బంధువులే. ఏ బంధువుల దగ్గర అయితే ఏ బంధువుల దగ్గర అయితే అవమానపరచబడిందో, ఏ బంధువుల దగ్గర, ఏ ఇరుగు పొరుగు వారి దగ్గర, ఏ స్థలములో అవమానకరంగా రీతిలో ఆమె ఆ నిందలు, ఆ ప్రాబ్లమ్స్ ఆమె అనుభవించిందో, అదే స్థలంలో ఆ ప్రజలు, బంధువులు అంటున్నారు. ఏమంటున్నారు చెప్పండి? ఆమె పొరుగువారు ఏమంటున్నారు? ఆమెతో కూడా దేవుడు ఆమె మీద మహాకనికరము చూపించాడు అని అన్నారు. అంటే అంతకుముందు అదే ప్రజలు కదా ఆమె నిందించారు, అదే ప్రజలు కదా అవమానపరిచారు, అదే ప్రజలు కదా హేళన చేశారు, అదే ప్రజల మధ్యలోనే కదా ఆమె తృణీకరించబడింది. కాబట్టి అదే ప్రజల మధ్యలో దేవుడు తన బంధువుల దగ్గర దేవుని పొగిడేటట్టుగా దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం, మహాకనికరం అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ స్థలంలో అయితే నీకు అవమానాలు కలిగాయో, ఏ బంధువుల దగ్గర, ఏ ఇరుగు పొరుగు వారి దగ్గర, ఏ సంఘములో, ఏ ప్రజల మధ్యలో, ఎక్కడ ఏ స్థితిలో నీకు కలుగుతున్నాయో అదే స్థలములో దేవుడు మహాకనికరము చూపినట్లుగా ఎవరికి చూపించాడు చెప్పండి? ఎలిజబెత్ అమ్మకు చూపించాడు. అదే స్థలం కదా, అదే బంధువులు ఉన్నారు, అదే ప్రజల మధ్యలో ఉన్నారు. కాబట్టి నువ్వు ఉద్యోగమైనా, అలాగే చేస్తున్న బంధువుల మధ్యలో కానీ అవమానం, కొన్నిసార్లు యేసయ్యను నమ్ముకున్నందుకు నీకు అవమానాలు కలుగుతాయి, నష్టాలు కలుగుతాయి, కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతాయి. అదే స్థలంలో ఏ ప్రజల మధ్యలో నువ్వు తక్కువగా మాట్లాడారో అదే ప్రజలు నీ దేవుడు గొప్పోడమ్మా అని అంటారు. ఉదాహరణకి మన దగ్గరికి ఈ అమ్మాయి శ్రావణ అనే అమ్మాయి, ఒక అమ్మాయి వస్తుంది. ఆమెను చాలా ఉద్యోగంలో చాలా తక్కువగా మాట్లాడుతున్నారంట. ఆమెను చాలా తక్కువగా, హేళనకరంగా, ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారంట. అయితే ఈ అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి అన్నారంట. ఎప్పుడైతే ఈ అమ్మాయి ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో, అంతకుముందుకు అవమానపరిచిన మనుషులే, ఎగతాళి చేసిన మనుషులే ఈ అమ్మాయి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యం వాళ్ళ స్నేహితుల మధ్యలో దేవుడు చేసిండంట. ఇప్పుడు అమ్మాయినికి ఏమంటలేరు? దేవుని బిడ్డని గ్రహించారు కదా. ఎందుకు? ఆమె ద్వారా ఏం జరిగింది? అంతకుముందుకు యేసయ్య నమ్ముకున్నందుకు ఎగతాళిగా ఏలన చేయబడిందంట కాలేజీలో, అక్కడ అతను ఉన్న స్థలంలో, హాస్టల్లో. అదే స్థలంలో దేవుడు ఏం చేశాడంటే, ఆ ఫ్రెండ్స్ కొరకైతే ఆమె ప్రార్థన చేసిందో దేవుడు స్వస్థత, అద్భుత కార్యాలు వారి జీవితంలో దేవుడు చేశాడు. అంకుల్, నాకు దేవుడు గొప్ప మేలు చేశాడని చెప్తుంది ఆ అమ్మాయి. కాబట్టి ఏ స్థలమైతే నిన్ను తృణీకరించి, తక్కువ చేయబడి, అవమానపరచబడతారో, యేసయ్య నమ్ముకున్న అదే స్థలంలో నీకు నమ్ముకున్న దేవుడే గొప్పోడు అనేటట్టుగా దేవుడు చేస్తాడు. గొప్పోడు అన్నట్టుగా చేస్తాడు. ఇక్కడ ఈ వాక్యము ఏమంటుంది చూడ, ఆమె మీద బంధువులు ఏమంటున్నారు? ఆమెను ఇరుగు పొరుగు గారు ఏమంటున్నారు? నీ మీద మహాకనికరము చూపించాడు.
మహాకనికరం అంటే బైబిల్లో నేను మనకు మొత్తం ధ్యానం చేస్తుంది ఆలోచన ఆ వాక్యం మీద ఎక్కడ కూడా ఎవరి మీద అంత మహాకనికరం చూపినట్టుగా బైబిల్లో లేదు మనకి. కానీ ఎలిజబెత్ అమ్మకి అంతగా ఆలస్యమైంది ఆమె జీవితంలో. దేవుని కార్యం ఆలస్యమైన వాళ్ళ భక్తిని వదిలిపెట్టలేదు, ప్రార్థన వదిలిపెట్టలే, దేవునితో ఉన్న సంబంధాన్ని వారు దేవుని దృష్టికి నీతిమంతులు అని వాక్యం చెప్తుంది. అంతగా దేవునితో సరియైన సంబంధం కలిగిన వాళ్ళు, మంచి ప్రార్థన పరులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎలాంటి వారు, మంచి ప్రార్థన పరులు. అలాంటి వారికి కార్యమైతే ఆలస్యమైంది, కానీ అవమానాలు వచ్చాయి, కానీ ఏలన చేయబడ్డారు, కానీ ఆ అవమానకరంగా మనుషులు బంధువులు మాట్లాడారు, కానీ అదే స్థలములో దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడే మహాకనికరం చూపాడు అన్నట్లుగా వారి జీవితాల్లో దేవుడు చేశాడు. ఇది నా పాయింట్. మొదటి, ఎక్కడైతే ఓటమి కలిగిందో అక్కడే దేవుడు ఏమిస్తాడు, జయం ఇస్తాడు. ఈరోజు నా అంశం ఏంటిదంటే, ఎక్కడైతే ఓటమి కలిగిందో, ఏ స్థలంలో అయితే ఓటమి కలిగిందో, అది బిజినెస్ అయినా, ఉద్యోగం అయినా, మనకున్న సమస్యలైనా, ఏ స్థలంలో అయితే మనకు కలుగుతున్నాయో అక్కడే దేవుడు జయాన్ని ఇస్తాడు, అక్కడే మనకు విజయాన్ని ఇస్తాడు. చూద్దాం, లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు గురించి మనకు వస్తున్నది చూడండి. 5వ అధ్యాయము 5-6 వచనాలు. సరే, ఇక్కడ చూడండి, ఆ రాత్రి అంతా కూడా పేతురుకి ఏం పడలేదు, చేపలు పడలేదు. చాలా నిరాశలోకి ఉన్నాడు, నిరుత్సాహంలో ఉన్నాడు, ఆయన బిజినెస్ అంతా లాస్ అయ్యి ఉన్నాడు. చివరికి ఇంటికి వెళ్తే భోజనం కూడా పిల్లలకు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. తండ్రి ఇంటికి వస్తే ఆమెను తీసుకొని వస్తాడని చాలా ఆశపడతారు. కాబట్టి ఆ స్థలం ఏదంటే అపజయం పొందుకున్న స్థలం, ఓడిపోయిన స్థలం. అందుకే నడిపించు నా నావలో పాటలో రాత్రి అంతా ప్రయాసపడిన మేము ఏమని పాడతారు, పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతకినను రాధ. చూడండి, రాత్రంతా జయము లేని స్థితిలో ఉన్న పేతురుకి యేసయ్య అతనితో ఎప్పుడైతే సహవాసం మొదలుపెట్టాడో, ఆ ఓడలోకి వచ్చాడో, ఆ స్థలంలో అంతకుముందు ఉన్నాడు, కానీ అదే స్థలంలో ఓడలోకి వచ్చాడో, యేసయ్యకి చోటిచ్చాడో అపజయాన్ని జయముగా మార్చాడు. నీ జీవితంలో ఓడిపోయిన స్థలములో, కృంగిపోయిన స్థలములో, నిరుత్సాహ స్థలంలో, నీ జీవితంలో ఉన్న ఆ సమస్యలకు యేసయ్యకు చోటిస్తే, యేసయ్యకు స్థలం ఇస్తే, యేసయ్యతో నీకు సహవాసం కలిగితే అపజయాన్ని జయముగా మారుస్తాడు దేవుడు. ఇది రెండో మాట. మొదటి మాట ఏంటి చెప్పండి, అవమానపడిన స్థలంలోనే దేవుడు ఆమెకి బంధువుల మధ్యలో, మనుషుల మధ్యలో దేవుడు ఏం చేశాడు, గొప్ప ఆనందాన్ని కలగజేశాడు ఎలిజబెత్ అమ్మకి. రెండవది మనం చూస్తే, పేతురు కూడా అతని బిజినెస్ అంతా అతని ప్రయత్నాలు అన్నీ ఓడిపోయిన స్థలం అది. దేవునికి విడిచిపెట్టిన పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఇక్కడ మనం చూస్తే విఫలమైన చోటనే దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చినట్టుగా మనం ఈ లేఖనాలు చూస్తాం. యేసు విన్న చోటనే ఓటమిని జయముగా మారింది. యేసు ఉన్న చోట ఏం చెప్పండి, యేసు ఉన్న చోట ఏమైంది, ఓటమి జయముగా మారింది. నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ యేసుతో నీకు సహవాసం కలిగితే ఓటమిని జయముగా మారుస్తాడు. ఎక్కడైతే ఓడిపోతున్నావో, అది కుటుంబ పరంగా కానీ, పరిస్థితుల పరంగా కానీ, సమస్యల్లో కానీ, ఆ ఓటమి కలిగే స్థలములోని దేవుడు జయముగా మారుస్తాడు. ఇది రెండవ మాట. మూడో మాట మీకు చెప్తాను. మూడో మాట, యోబు 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, ఇది చాలాసార్లు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. మరొకసారి మనం ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము 21వ వచనం. వచ్చి తిని వెళ్ళేదను, ఇక్కడ నేను ఈ రెండో అంశంలో ఏం పేరు పెట్టినంటే, యోబు నష్టపోయిన స్థలములోనే రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. ఏ స్థలములో అయితే ఆస్తులు పోయాయి, ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు, అంత నష్టపోయిన స్థలం, అంతా ఒకప్పుడు దేవుని చేత దీవించబడిన స్థలం, ప్రార్థన ఉన్న స్థలం, ఆ స్థలంలోనే యోబుకి ఏం కలిగినాయి, అన్నీ కూడా ఏమైపోయినాయి,
పిల్లలు పోయారు, ఒకే రోజు పిల్లలు, ఆస్తులు, సంపాదన, అతనుకున్న అన్నీ కూడా పోయినాయి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఇక్కడ నేను ఏం పేరు పెడతానంటే, నష్టపోయిన స్థలములోనే రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? యోబు జీవితంలో 42వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యం. అన్ని కోల్పోయిన ఆ స్థలములోనే యోబు ఆ, తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఆ, యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతని క్షేమస్థితిని మరలా అతనికి ఆ, దయచేసెను. ఉమ్, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే ఆ, రెండంతలు అధికంగా యెహోవా దయచేసెను. ఆ. ఇక్కడ మనం చూస్తే అన్ని కోల్పోయినప్పుడు దేవుని దూషించలేదు. సర్వం కోల్పోయినప్పుడు వ్యాధి, అవమానం, దేవుని యొక్క అదే స్థలములో శ్రమలు పొందిన స్థలం అది. శ్రమతో కూడిన శ్రమల్లో కూడా విశ్వాసము యోబు జీవితం లేదు. ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయనను వదిలిపెట్టను. నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు. నేను వెంబడిస్తున్న స్థలము, నేను ఏ పరిస్థితుల్లో ఆయన నన్ను చూస్తున్నాడని యోబులో విశ్వాసం ఉంది. అతని విశ్వాసం ఏం చేసిందంటే, అదే స్థలములో యోబుకి అతని విశ్వాసం కోల్పోయిన స్థలం, శ్రమలు అనుభవించిన స్థలం, నిందలు అనుభవించిన స్థలం, అది ఆ శ్రమల్లో తన భార్య కూడా తన అన్నది నువ్వు చనిపో అన్న మాట స్థలం అది. కానీ అటువంటి స్థలములోనే దేవుడు ఒక అద్భుతమైన కార్యం, రెట్టింపు ఆశీర్వాదం ఎప్పుడు ఇచ్చాడంటే, ఎవరి కొరకు ప్రార్థన చేస్తే? వాళ్ళే మంచోళ్ళ, వాళ్ళు బాగా అవమానపరిచిన వాళ్ళు, తక్కువగా మాట్లాడిన దేవుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించిన అన్నవాళ్ళు, స్నేహితులు బాగా ఏడిపించిన వాళ్ళు ఎవరంటే యోబు స్నేహితులే. బాగా ఆయనకున్న శ్రమల కంటే, ఆయనకున్న బాధల కంటే స్నేహితులే ఇంకా ఆయన ఇంకెక్కువగా బాధపరిచారు, ఇంకెక్కువ దుఃఖ పెట్టారు, ఎక్కువగా ఏడిపించారు. కాబట్టి అదే స్థలములో ఆ వారి కొరకే ప్రార్థన చేశాడు. ఎవరి కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తే, నిన్ను బాధ పెట్టిన వారి కొరకు, నీకు నష్టం చేసిన వారి కొరకు ప్రభు అంటాడు. అక్కడ దేవుడు ఈ క్షేమస్థితి ఎప్పుడు ఇచ్చాడంటే, ఏ స్నేహితులైతే తను బాధ పెట్టారో, ఏ స్నేహితులైతే తను దుఃఖపరిచారో, ఆ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? రెట్టింపు యొక్క ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చాడు చూడండి, యోబుకి ఇచ్చాడు. అబ్రహాము కూడా మనం చూస్తే ఎగ్జాంపుల్గా, అబ్రహాము కూడా ఆదికాండం 20వ అధ్యాయంలో ఏ స్థలమైతే వారు భయపడ్డారో, ఏ స్థలమైతే సారమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయిందో, ఆ స్థలములోనే ఆయన ప్రార్థన బట్టి దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. అది చూడండి ఆ మాట 20వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 20వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ స్థలమంతా దేవుని భయము లేని స్థలం, అది దేవునికి భయపడని స్థలము. కానీ యోబు యొక్క అబ్రహాం యొక్క ప్రార్థన మనం చూస్తే 11వ వచనం చదవండి. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదురనుకోను. చాలు. ఇక్కడ దేవుని భయం లేదంట, దేవుని భయం. 7వ వచనంలో చూస్తే ఆ మనుషుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, కాబట్టి ఆ మనుషునికి భార్య తిరిగి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకు దినాలన్నీ ఆమె బ్రతుకోవాలంటే నువ్వేం చేయాలా? ఆయన భార్యను ఆయనకు అప్పచెప్పు అని చెప్తాడు దేవుడు. ఇక్కడ చూడండి, ప్రార్థన మనం చేస్తాం, కార్యం ఆయన చేస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, ప్రార్థన నువ్వు స్టార్ట్ చేస్తే పని చేయడం దేవుడు మొదలు పెడతాడు. ఏ శత్రువుల మధ్యలో, ఏ ఆపదల మధ్యలో, ఏ సమస్యల మధ్యలో ఎవరు ఆ శత్రు మీదకి అబ్రాహాం వెళ్ళాడా? అబ్రాహాం వెళ్ళకుండా ఎవరి వద్దకు వెళ్ళాడు? దేవుని యొద్దకు వెళ్ళాడు. దేవుడు ప్రార్థన చేసే వారి పక్షంగా ఆయన పని చేయడం మొదలు పెడతాడు. శత్రువును వణికిచ్చింది దేవుడు, శత్రువును భయపెట్టింది దేవుడు. శత్రువుని ఆయన భార్యను ఆయనకు అప్పచెప్పకపోతే నువ్వేమవుతావు? సస్తావని భయపెడతాడు దేవుడు. ఒక దైవజనుడు ఇలాగ చెప్పాడు, ఒక పరిచర్యలో ఒక సంఘం కడుతున్నప్పుడు, మందిరం కడుతున్నప్పుడు, ఆ మందిరానికి మొత్తం మంచి అన్ని పని బాగా పరిచర్య బాగా జరుగుతూ ఉంది. మందిర పునాదులు అన్నీ వేయబడ్డాయి, సిమెంట్ అన్నీ వచ్చాయి, కొంచెం కొంచెం లేపుతున్నాగానే మొత్తం నష్టపరిచాడంట. ఆ ప్రాంతంలో ఉన్న ఒక రౌడీ ఎంతో నష్టపరిచాడంట. ఎప్పుడైతే నష్టపరిచాడో చాలా నష్టపోయాడు ఆ పాస్టర్ గారు. ఎప్పుడైతే ఆ నష్టపోయిన స్థలంలో ఇప్పుడు ఇంకా ఏం వారితో మాట్లాడయ్యా, మనం మాట్లాడదామంటే కూడా వద్దులే, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడని ఆ సేవకుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, అది నీ పరిచర్య, నీ పని, అగో నష్టం చేశాడు, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడాయని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ దైవజనుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్న మొదలుపెట్టాడో, ఆ సేవకుడు ప్రార్థన విని ఎవరైతే నష్టం కలగజేశాడో, ఎవరైతే కీడు కలగజేశాడో భయంకరంగా హార్ట్ అటాక్ వచ్చిందంట. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వారి విశ్వాసం కూడా బాగలేకపోతే ఆ స్థలానికి వెళ్ళి పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు.
ఉన్నాడంట. వెళ్తే అయ్యో సరే ఆయన కూడా బాగాలేదని పలకరిస్తే, అయ్యా ఏమైందంటే, అయ్యా నాకు హార్ట్ అటాక్ బాగాలేదని హాస్పిటల్ రేపు ఆపరేషన్ అంటున్నారు. ఒకవేళ ఆపరేషన్లో దేవుడు నన్ను బ్రతికిస్తే నేను ఆయన కొరకు మేలు చేస్తాను. ఒకవేళ ఒక్కరోజు టైం అని దేవుని సన్నిధిలో ఆ సేవకుడు ప్రార్థన చేశాడంట. రేపు తెల్లారితే ఆయనకు ఆపరేషన్. ఈ పాస్టర్ గారు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ వ్యక్తికి ఆపరేషన్ అవుతుందని చెప్పిన డాక్టర్లు ఆపరేషన్ కాకుండా చేసేసారంట. ఎప్పుడైతే సేవకుడు ప్రార్థన చేశాడో వెళ్ళిపోయాగానే ఆయన బాగా ఇక రౌడీ ఇంటికి వచ్చాయ్యా, మొత్తం నేనే కదా కొలగొట్టింది, అంత నష్టపరిచింది నేనే కదా, అక్కడ మందిరం కూడా నేనే కట్టిస్తానంట. అదే స్థలంలో నేను చెప్పవలసిన మాట ఏంటంటే, ఇగో నష్టపోయిన స్థలం, దుఃఖం అనుభవించిన స్థలం, సమస్యలు శ్రమలు అనుభవించిన స్థలంలోనే దేవుడు ఆ దైవజనుడికి పెద్ద మందిరం కట్టించడానికి సేవకుడు చెప్పాడు. ఇక్కడ నేను చెప్పవలసిన మాట ఏంటంటే, యోబు జీవితంలో ఆస్తులు, సంపాదన, పిల్లలు అన్నీ నష్టపోయిన స్థలములోనే యోబు యొక్క ప్రార్థన, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? అదే స్థలంలో, అదే ప్రాంతంలో, అదే ప్రజల మధ్యలో దేవుడు రెట్టింపు ఆశీర్వదించాడు. మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, అతని విశ్వాసాన్ని, దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అది గొప్పతనం. అది మనం నేర్చుకోవాలి. రెండో మాట. మూడో మాట, యోనా పారిపోయిన స్థలంలోనే దేవుడు రెండో అవకాశం ఇచ్చాడు. చూడండి, యోనా పారిపోయిన స్థలం ఏంది? పారిపోయాడు. నేను దేవుని సన్నిధిలో నిలబడలేనని పారిపోతే ఇంకొక దేవుని చిత్తం మరొక యోనా నూనె పట్టణానికి వెళ్ళాలా, మరి ఆయన ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం మనం చూడండి. యోనా గ్రంథం నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. సరే, ఇక్కడ చూడండి, యోనా అతను అంతకుముందు 1వ అధ్యాయంలో మనం చూస్తే ప్రార్థన చేయకుండా పారిపోయాడు. 2వ అధ్యాయంలో ఏ స్థలంలో అయితే మునిగిపోయాడో ఆ స్థలంలో సముద్రంలోకి వెళ్ళాక అతను ప్రార్థన దేవుని దగ్గరగా తీసుకొని వచ్చింది. అతను ఆపదలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, మరణపు అంచుల్లో ఉన్నాడు. ఆ పరిస్థితిలో అతను దేవుని దగ్గరగా తీసుకొచ్చింది ఏంటిదంటే అతడు చేసిన ప్రార్థన. ఎక్కడైతే మునిగిపోయే స్థలంలో ఉన్నాడు, ఆపదలో చిక్కుకున్నాడు, అదే స్థలంలో దేవుడు యోనాను బయటికి తీసుకొచ్చింది ఏంటిదంటే అతని ప్రార్థన. పారిపోయిన యోనా కూడా మరలా అవకాశం తీసుకొచ్చిందంటే ప్రార్థన జీవితం. అతని ప్రార్థన, యోనా ఎక్కడైతే పారిపోయాడో, ఏ స్థలంలో దేవుని చిత్తం చేయకుండా పారిపోయాడో, దేవుని ఉద్దేశాలు చేయకుండా వెళ్ళిపోయాడో, ఆ స్థలంలో పారిపోయిన సముద్రంలో ఒక తిమంగలి నోట్లకు వెళ్ళిపోయాడు. కానీ అదే స్థలంలో అతని ప్రార్థన చేస్తుంటే ప్రార్థనే అతని ఆపద నుంచి బయటికి తీసుకొని వచ్చింది. ప్రార్థనే అతనికి దేవుడు మరలా ఒక అవకాశం ఇచ్చే చోటిచ్చింది. కొన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోయినా, పరిస్థితుల్లో ప్రభువుని విడిచిపెట్టినా, దేవునికి దూరమయ్యే పరిస్థితులున్నా, మరలా ప్రార్థన చేస్తే, మరలా పశ్చాత్తాపడితే, మరలా నీ ఉన్న ఆపదలోంచి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. మునిగిపోయే స్థలం, పాడిపోయే స్థలం ఎలాంటిదంటే ఏ స్థలమో చెప్పండి? అసలు పూర్తిగా చనిపోయే స్థలం అది. ఎవరు? యోనా. బ్రతికే అవకాశాలు లేని స్థలం అది. అసలుకి మొత్తంగా బయటికి రాలేని, ఎవరు తీసుకురాలేని స్థలం అది. అలాంటి స్థలంలో అతని ప్రార్థనే అతని బయటికి తీసుకొని వచ్చింది. అతని ప్రార్థనే అది చనిపోయే స్థలముని దేవుడు ఆశీర్వాదంగా మార్చి నూనె పట్టణంలో 120,000 మంది మారేటట్టుగా దేవుడు కార్యం చేశాడు. ఇది మూడో మాట. 4వ మాట మనం చూస్తే, గిద్యోను భయపడిన స్థలములోనే గొప్ప వీరుడుగా దేవుడు చేశాడు. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను అనే ఒక వ్యక్తి ఉంటాడు. 11 అంటే కొంచెం 12వ వచనం చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, గిద్యోను చిత్తమున్న ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉన్నాడలా ఇదంతా మాకే. ఇక్కడ చూస్తే గిద్యోను, అందరూ భయపడిన స్థలం. గిద్యోను ఎక్కడ దాక్కున్నాడు? ఏ చోటు చెప్పండి? యెహోవా దూత వచ్చినప్పుడు అతను ఓప్రాలో మస్త క్రింద వృక్షం కింద అతను దాక్కున్న స్థలం, శత్రువులకు దాక్కున్న స్థలం. అతని పొలము, అతని ఆస్తి, సంపాదన, గోధుమలు గొల్లు కొట్టుకునేవాడు.
చెప్పాడు. అట్లాంటి స్థలం అతను భయపడిన స్థలం, నిజంగా చెప్పాలంటే శత్రువులకు భయపడిన స్థలం. అందరు ఆస్తులు పోయినాయి, అక్కడ ఉన్న ఇశ్రాయేల్ అందరూ కూడా శత్రు చేతులకు వెళ్ళిపోయారు. కానీ గిద్యోను మాత్రం దేవుని కాపుదల నుంచి అతని పంటను కాపాడాడు. అతను ఏం చేశాడు, అతన్ని కాపాడు, అతని పంటను అతని కుటుంబాన్ని కాపాడుతూ దేవుడు గిద్యోను దగ్గరకు వచ్చి గిద్యోను అతను భయపడిన స్థలం, శత్రువుకు భయపడిన స్థలం, ఏ స్థలంలో గిద్యోను భయపడ్డాడో అదే స్థలములో దేవుడు శత్రువులపై విజయాన్ని ఇచ్చాడు. శత్రువులపై 6, 7, 8 అధ్యాయాలు మనం చదివితే ఏ శత్రువులకైతే భయపడి దాక్కున్నాడో గిద్యోను, ఏ శత్రువుల సమస్యలో భయపడ్డాడో అదే స్థలంలో దేవుడు అతన్ని పరాక్రమ గల బలాఢ్యుడా అని, నీకు యెహోవా తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఉన్న స్థలం, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఎటువంటి భయపడుతున్న పరిస్థితులు ఉన్నా, ఎటువంటి పారిపోతున్న స్థలంలో ఉన్నా, కానీ అదే స్థలాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే భయపడిన చోటే దేవుని పిలుపు కూడా అక్కడే వచ్చింది. దేవుని సేవకు పిలవడానికి కూడా అదే స్థలం అతనికి అయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, భయపడిన చోటే దేవుడు పరాక్రమశాలిగా చేశాడు. ఏ స్థలంలో అయితే ఇంకా దాక్కున్నాడో, నిలవలేకపోయాడో అదే స్థలంలో ధైర్యశాలిగా, పరాక్రమశాలిగా, యుద్ధ వీరుడుగా, దేవునికి సేవకుడుగా, ఒక బలమైన యోధుడుగా గొప్ప విజయాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ 6-7 అధ్యాయాలు మనం చదివితే ఆ భయపడిన స్థలం, ఆ చోటు ఏంటంటే ఈరోజు అనేక రకాల సమస్యల్లో మనిషి భయపడతా ఉంటాడు. పరిస్థితి, ఆ రోజు యుద్ధానికి భయపడ్డాడు, శత్రువుకు భయపడ్డాడు. ఈరోజు ప్రతిరోజు రకరకాల పరిస్థితులకు మనుషులు భయపడతా ఉంటారు, రకరకాల సమస్యలకు భయపడతా ఉంటారు, రకరకాల ఇబ్బందులకు మనుషులు భయపడతా ఉంటారు. భయపడిన స్థలంలోని దేవుడు గిద్యోను నేను నీకు తోడుగా ఉన్నానని మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఏ స్థలంలో నువ్వు భయపడుతున్నావో దేవుడు నీకు తోడుగా ఉన్నాడని మర్చిపోవద్దు. మనం నేర్చుకోవాల్సిన మాట, గిద్యోనుతో మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. గిద్యోను, నేను నీకు ఎలాగున్నానో తోడుగా ఉన్నాను, భయపడవద్దు. భయపడిన స్థలంలోనే దేవుడు గొప్ప యుద్ధవీరుడుగా చేశాడు. ఇంకేం చేశాడు చెప్పండి? ఆయన్ని యుద్ధంలో జయమిచ్చేవాడుగా దేవుడు ఆ కార్యం చేశాడు. ఇది 4వ మాట. మనం ఇంకొక మాట కూడా మనం చూస్తే, సౌలు పౌలును హింసించిన మారిన చోటే అపోస్తలుడుగా మారాడు. ఇక్కడ మనం చూస్తే అపోస్తలుడైన పౌలు చూడండి, అతను సౌలుగా ఉన్న చోటే, హింసగా మారిన చోటే అదే చోట్ల దేవుడు అతన్ని అపోస్తలుడుగా చేశాడు. చూడండి 9వ అధ్యాయం, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనాల వరకు మనం 6 వచనాలు చదివితే, ఆ స్థలము అతను సంఘాన్ని హింసించిన వాడు, సంఘానికి హానికరంగా ఉన్నవాడు. కానీ అతని జీవితం ఏ స్థలమైతే దేవుని ప్రజలకు నష్టం చేయాలనుకున్నాడో, దేవుని ప్రజలకు నాశనం చేయాలనుకున్నాడో, దేవుని ప్రజలకు భయపెట్టాలనుకున్నాడో అదే స్థలంలో, హింసకుడుగా మారిన స్థలంలో, హానికరుడుగా ఉన్న స్థలంలో, అదే చోట్లో దేవుడు ఆ వ్యక్తిని మార్చి ఏం చేశాడు చెప్పండి? అపోస్తలుడుగా చేశాడు. మనం నేర్చుకోవాల్సిన మాట, తప్పిపోయిన దాన్ని ఏం చెప్పండి, దేవుడు దమస్క మార్గం అపోస్తలుడుగా మార్చిన స్థలము. మనం నేర్చుకోవాలంటే తప్పుదారుతో పడిన సరైన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. అవమానం అభిషేకముగా మారింది. ఇతను అవమానం ఏం మారింది? అభిషేకంగా మార్చాడు. ఇతను ఏ స్థలమైతే వ్యతిరేకంగా జీవించాడో, ఏ స్థలంలో అయితే అవమానకరంగా జీవించాడో, ఒక దైవజనుడు ఇలాగ సాక్ష్యం చెప్తుంటే నేను విన్నాను. ఒక అతను పెద్ద రౌడీ అంట. ఆ దైవజనుడు రాజశేఖరయ్య గారు ఒక సాక్ష్యం చెప్పాడు. ఆ దైవజనుడు ఏం సాక్ష్యం చెప్పాడంటే, అతను చాలా రౌడీ, కత్తులు పట్టుకున్న స్థలం, కత్తులతో నరుకుతున్న స్థలం అది. ఆ స్థలంలో ఒకవేళ ఆ కత్తిని పట్టుకొని అతనికి భయం ఏంటిదంటే తనను కూడా చంపుతారు. ఒకప్పుడు చాలా రౌడీ అంట, అతను చాలా రౌడీయిజం అంట. రౌడీయిజం ఉన్న స్థలములో అతను చాలా భయపడుతున్నాడంట. భయపడుతూ ఒకరోజు రాజశేఖరయ్య గారు వాక్యం దైవజనుడు చెప్పినప్పుడు, ఆ వాక్యం అయ్యా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నేను చాలా కూరుని, చాలా భయంకరమైన పాపం చేసిన వ్యక్తిని, అలాంటి వ్యక్తిని నన్ను దేవుడు నా ఎడల ఈ వాక్యం రోజు నాతో మాట్లాడుతుంది. ఒకవేళ నేను యేసయ్య నమ్ముకుంటే నా శత్రువులు వచ్చి నన్ను చంపుతారు, నా పగవారైనా నన్ను చంపుతారు. ఇప్పుడు ఈ స్థలం నేను బ్రతకలేని స్థలం అయ్యా అని చెప్పినప్పుడు, అదే స్థలంలో దైవజనుడు ఆయన కొరకు ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే రాజశేఖరయ్య గారు ప్రార్థన చేశాడు, ఆ రౌడీ అతని కొడుకు వ్యతిరేకంగా ఉన్న పొలిటికల్ వ్యక్తికి ప్రార్థన చేశాక 2 సంవత్సరాలు అయ్యాక ఒక మీటింగ్కి వెళ్ళాడంట. మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు కూడా వచ్చారంట. ఒకప్పుడు భార్యను ప్రేమించని వాడు, కుటుంబాన్ని ప్రేమించిన వాడు, ఎప్పుడైతే యేసయ్య వాక్యం అతనిలోకి వచ్చిందో కుటుంబాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఒకరోజు అయ్యా నన్ను గుర్తుపట్టారంటే, పలానా వ్యక్తి కత్తిని పట్టుకొని ఇతను మాట్లాడిన కదయ్యా, ఆ రోజు అవును గుర్తు వచ్చింది అన్నాడంట రాజశేఖరయ్య గారు. చెప్పిన వెంటనే దైవజనుడు చెప్పాకనే, అవునయ్యా ఒకప్పుడు నేను కత్తికి భయపడ్డాను, ఏ కత్తితో పట్టినవాడు కత్తితో చనిపోతారు అన్నదిగా బైబిల్. కత్తి పట్టినవాడు కత్తితో చనిపోతారు అన్నాడు కదా యేసు ప్రభు వారు. అలాగా నీ
నేను భయపడ్డాను, కానీ నా చేతిలోకి బైబిల్ వచ్చిందయ్యా. ఎక్కడైతే నేను హంతకుడుగా, హానికరుడుగా ప్రజలు బాగా బాధ పెట్టానో అదే స్థలంలో ఈరోజు నీ సేవకుడుగా చేస్తున్నానయ్యా అన్నాడంట ఆ వ్యక్తి. ఏం చేస్తున్నాడంటే, ఏ స్థలంలో అయితే నేను సంఘాన్ని ప్రజలను అక్కడున్న అనేకులను బాధ పెట్టానో, భయపెట్టానో, నాకు వ్యతిరేకంగా ఉన్న మనుషులను బాధ పెట్టానో అదే స్థలంలో ఈరోజు దేవుడు నన్ను సేవకునిగా చేశాడయ్యా. ఒకప్పుడు నాకు శత్రువులుగా ఉన్నవారే ఈరోజు నాకు మిత్రులుగా, నా ముందు చాలా మంచిగా హ్యాపీగా, ఏ బాధ లేదయ్యా, భయపడతలేదయ్యా అని అంట. చూడండి, ఒకప్పుడు శత్రువుగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈ దేవుని సేవకుడిగా మారాడు. అపోస్తులైన పౌలు కూడా ఒకప్పుడు ప్రజల మధ్యలో శత్రువుగా మారిన స్థలం దమస్కా వెళ్తున్నప్పుడు అదే స్థలంలో దేవుడు అతన్ని అపోస్తుడు కాలింగ్ ఇచ్చాడు. దేవుడు హానికరుడును, సంఘాన్ని హింసించిన వాడిని పౌలుని గొప్ప సేవకుడిగా మార్చిన స్థలం ఇది. ఇది ఎన్నో మాట అంటే 5వ మాట. 6వ మాట మనం చూస్తే ఖాళీ చేతులతో వచ్చిన పొలంలో దేవుడు ఓనర్గా మార్చాడు. ఖాళీ చేతి రూతు మనం చూస్తే రూతు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే అక్కడ నహోమి అలాగే రూతు ఇద్దరు కూడా వస్తారు. రూతు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇక్కడ చూస్తే రూతు నహోమి అంటుంది, ఒకప్పుడు నేను ఎలాగున్నాను, సమృద్ధిగా వెళ్ళాను, ఇప్పుడు ఏమైంది, నాకు రిక్తురాలంటే అన్ని ఖాళీ అయిన స్థలం. ఆ స్థలం ఏంటి చెప్పండి? ఖాళైన స్థలం. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేముకి వచ్చింది. ఖాళైన చేతులతో వచ్చిన పొలంలో దేవునికి ఓనర్గా చేశాడు. ఇక్కడ చూడండి, రూతు భర్తను కోల్పోయి పేదరికముతో పరదేశిగా కాళ్ళు చేతులతో నడుచుకుంటూ చేతులు ఏరుకుంటూ పొలంలోకి వచ్చింది. ఆ పొలంలో ఏం చేసింది? ఖాళీ చేతులతో వచ్చింది. అసలుకి చాలా బీదరాలుగా వచ్చింది, నిరుపేదరాలుగా వచ్చింది. కానీ ఏ స్థలానికైతే ఆమె వచ్చిందో అదే స్థలంలో దేవుడు ఆమెను గొప్ప వ్యక్తిగా మార్చడా లేదా? ఆమె ఎలా వచ్చిన ఆమె స్థలం ఏంటిది? ఖాళీ చేతులతో వచ్చింది, ఏమీ లేని జీరో స్థితికి వచ్చింది. మందిరానికి ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో వారు దేవుడు గొప్ప ఆశీర్వాదం కలగజేస్తాడు. హల్లెలూయా. రూతును మనం చూస్తే రూతు నహోమి దేవుని మందిరానికి దూరం అయిపోయారు, అన్నీ నష్టపోయారు, చివరికి మరలా దేవుని దగ్గరకు వచ్చినారు. కానీ దేవుడు అద్భుతంగా ఏ పొలంలోకైతే నడుస్తూ వెళ్ళిందో, పనిచేస్తూ ఒక పరదేశురాలుగా, ఒక అనాథగా, ఒక విధవరాలుగా, భర్తలేని ఆమెగా జీవించిన ఆమెను దేవుడు అదే స్థలానికి ఓనర్గా చేశాడు, రూతమ్మను. అది మనం నేర్చుకోవాల్సిన మాట. 6వ మాట. 7వ మాట మనం చూస్తే ఏం చెప్పండి? ఏలియా నిరాశలో ఉన్న దేవుని స్వరం విన్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. అతడు బదిర వృక్షం కింద పరుణ్ణి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనికి ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. ఇక్కడ మనం నేర్చుకుంటే ఏలియా నిరాశలో దేవుని స్వరం వింటాడు. విన్నాడా లేదు? అక్కడ దేవుడు 19 ఎన్నో వచనం 4-5 వచనాల్లో చూస్తే ప్రార్థన చేస్తాడు. 5వ వచనంలో అతను ఆ బందిర వృక్షం పడుకుంటాడు. అతను లేచి భోజనం చేయమని దేవదూత వచ్చాయని మాట్లాడుతుంది. అతనికి భయపడిన స్థలం, బెదిరిపోయిన స్థలం. యెజబెలు ఆమెను చాలా భయపెడుతుంది. ఎవరిని? సేవకుడు, దైవజనుడు ఏలీను భయపెట్టి పారిపోయిన స్థలం అది. కానీ దేవుని స్వరం విన్నాడు. అదే నిరాశ ఉన్న స్థలం అది. కానీ దేవుడు అతను ఏం చేశాడంటే గొప్ప అద్భుతం చేసిన కార్యం నేర్చుకోవాలనుకుంటుంటే, దేవుడు ఏ స్థలంలో అయితే నిరాశపడ్డాడో అదే స్థలంలో గొప్ప సేవకుడుగా దేవుడు ఏం చేశాడు? ఇంకా శక్తికి మించిన పని ఏలియాకి ఇస్తాడు. ఏ స్థలం అయితే నిరాశపడ్డాడో, ఏ స్థలం అయితే కృంగిపోయాడో అదే స్థలం యొద్దకు ఎవరు వచ్చారు చెప్పండి? దేవుని యొక్క దూత వస్తుంది. ఇక్కడ వచ్చింది ఎవరంటే యేసు ప్రభు వారే. మనం నేర్చుకోవాల్సింది, ఎక్కడైతే హన్న కన్నీరు కార్చిందో అక్కడే మందిరంలో దేవుడు ఏం చేశాడు? సామూయేలుకు అదే స్థలం కదా. సామూయేలు ఎక్కడ ప్రవక్త అయ్యాడు? సేవకుడు అయ్యాడు. ఏ స్థలంలో అయితే కన్నీరు కార్చిందో, ఏ స్థలంలో దుఃఖపడిందో అదే మందిరానికి సామూయేలు ప్రవక్తగా అయ్యాడు. అవునా కదా?
అవును, అదే స్థలం కదా, అదే సంఘం కదా. అంటే ఏ స్థలంలో దేవుని స్థలం మనం కన్నీరు కారుస్తుంటామో అక్కడే దేవుడు మనల్ని ప్రయోజకులుగా చేస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. మందిరంలో హన్నను సేవకుడుగా అతను మొక్కుబడి చేసింది, ప్రార్థన చేసింది. అదే స్థలంలో గొప్ప సేవకుడుగా, ప్రవక్తగా దేవుడు చేశాడు. అవునా కదా? ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పాను? 7 మాటలు. మొదటి మాట ఎవరు చెప్పండి? ఆమె పేరు ఎలిజబెత్ అమ్మ. బంధువుల మధ్యలో, మనుషుల మధ్యలో అవమానపరచబడిన స్థలం. దేవుని కార్యం చాలా ఆలస్యమైంది. ఎంత ఆలస్యమైందంటే చాలా సంవత్సరాలు అయిందని చెప్పాడు దైవజనుడు. కాబట్టి అలాగని అదే స్థలంలో దేవుడు, అవమానం పొందిన స్థలంలో దేవుడు ఆమెకు ఏం చేశాడు? సంతోషాన్ని, ఆనందాన్ని, మహాకనికరం చూపించాడా లేదా అన్నాడు మొదటి మాట. రెండవ మాట, పేతురు ఎక్కడైతే ఓడిపోయాడో, అపజయం పొందుకున్నాడో, మన ప్రయత్నాలు కొన్నిసార్లు విఫలమవుతాయి. మన సొంత ప్రయత్నాలు కొన్నిసార్లు ఓడిపోతాం. నీ జీవితంలో ప్రయత్నాల ద్వారా కొన్నిసార్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తావు. మన రాత్రంతా అతను ప్రయత్నం చేశాడు, ప్రయాసపడ్డాడు, ఒక్క చేప పడలేదు. కొన్నిసార్లు అది ఉద్యోగంలో కానీ, మన పరిస్థితుల్లో కానీ, కొన్నిసార్లు మన ప్రయత్నాల వల్ల, పరిస్థితుల వల్ల చాలా ఓడిపోతాం. అప్పుడు మనం ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ ప్రయత్నాల వల్ల కూడా ఫెయిల్ అయిపోతాం. కానీ దేవుని సన్నిధిలో దావీదు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే, ఏ స్థలంలో దావీదు బాగా దుఃఖం కలిగిందో అదే స్థలంలో గొప్ప జయం ఇచ్చాడు. పాత నిబంధనలో మనం చూస్తే దావీదు దగ్గర కూడా అదే కనపడిద్ది. రెండవది, యోబు నష్టపోయిన స్థలంలోనే రెట్టింపు ఆశీర్వాదం. స్నేహితులు అవమానపరిచారు, బంధువులు అందరూ ఆయన చేయి వదిలేసిన స్థలము. తనకున్నవి అన్నీ ఉన్నప్పుడేమో అందరూ వచ్చారు, కానీ అదే స్థలంలో బంధువులు వదిలేశారు, స్నేహితులు అవమానపరిచారు, ఆ ఆస్తులు పోయినాయి, అన్ని సర్వం కోల్పోయినా, అన్ని కోల్పోయిన స్థలంలో అతన్ని పరిస్థితి మార్చింది మాత్రం దేవుడే. అతని విశ్వాసము ఎలాగుందంటే చెప్పండి, విడవక దేవునితో సంబంధం కలిగింది. ఎవరితో విశ్వాసం ఉంది? అన్ని కోల్పోయినప్పుడు కూడా అతని విశ్వాసాన్ని విడిచిపెట్టి తన భక్తిని వదిలేశాడా? దేవుని వదిలేదు. రెట్టింపు ఆశీర్వాదం ఎవరికి ఇస్తారంటే, ఏ స్థలంలో అయితే అన్ని కోల్పోయాడో అదే స్థలంలో రెట్టింపు ఆశీర్వాదం పొందుకునే కారణం ఏంటంటే, మనకు బాధ పెట్టిన వారి కొరకు కూడా మనం ఏం చేయాలా? ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశీర్వాదం వచ్చింది. ఎవరికి? యోబుకి. 3. 4వది, యోన పారిపోయిన స్థలంలోనే దేవుడు ఏం చేశాడు చెప్పండి? మరలా ఒక అవకాశం వచ్చింది ప్రార్థన ద్వారా. ప్రార్థన కోల్పోయిన అవకాశాలన్నీ మరలా దేవుడిని ఎద్దకు వచ్చింది. యోన దేవునికి దూరం అయిపోయినా అతని ప్రార్థన మరలా ఆపదలో ఉన్న యోన దగ్గరకు వచ్చిందా లేదా? ప్రార్థన, దేవునికి దూరం అయిపోయిన మనుషులు కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోయి ఆయాసపరిచి దేవుని విడిచిపెట్టినప్పటికీ మరలా ప్రార్థన చేస్తే మరలా వచ్చాడా లేదా యోన దగ్గరికి? ప్రార్థన అవకాశాన్ని మరలా కలిగించేటట్టుగా చేస్తుంది నీ ప్రార్థన. కాబట్టి ఇది 4వ మాట. 5వ మాట, సౌలు హింసించే చోటే ఆ స్థలంలోనే దేవుడు అతను ఏం చేశాడు? అపోస్తుడుగా, చెడ్డవారిని కూడా మన దేవుడు, హంతకులను కూడా దేవుని సేవకులుగా మార్చాడు ఈ భూమి మీద చాలామంది. అది మనం చూస్తాం. ఎక్కడైతే మీకు ఒరిస్సాలో ఒక సేవకుని 2 పిల్లల్ని ఒరిస్సాలో చంపారు కదా, అతను భార్య అన్నదంటయ్యా, నేను వారిని క్షమిస్తున్నాను ఆయనే యేసయ్యను తర్వాత జైలుకి వెళ్ళంట. జైలుకి వెళ్ళే కొంతకాలానికి యేసయ్యను నమ్ముకున్నాడంట ఆయన. అలాంటి సాక్ష్యాలు మనం విన్నాం. కాబట్టి దేవుడు ఏ కార్యాలైనా చేస్తాడు. అలాగే ఖాళీ చేతులతో వచ్చింది బెత్లెహేముకి, సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు. సమృద్ధిగా ఆశీర్వదించాడు లే ఎవరిని? రూతుని. చివరి మాట, నిరాశపడిన స్థలమును, ఏలియా నిరాశపడి అపజయాలు పొందుకున్న స్థలములోనే నా ప్రాణం తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ నిరాశ స్థలాన్ని దేవుడు ఏం చేశాడంటే, ఆయనకి ఏం చేశాడంటే శక్తికి మించిన ప్రయాణం అతనికి ముందు పెట్టాడు, దేవుడికి, ఏలియాకు. అలాగే మన జీవితాల్లో ఎక్కడైతే నిరుత్సాహపడుతున్నామో, అపజయాలు పొందుకుంటున్నామో, ఈరోజు నా వర్తమానం ఏంటిదంటే, ఓడిపోయే స్థలాల్లోనే దేవుడు జయమిస్తాడు. మనం పారిపోకుండా, భయపడకుండా ప్రభు యొద్దకు వస్తే మన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిన చోటనే దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, అయ్యా, ఎక్కడైతే మేము ఓడిపోతున్నామో, పేతురు ఓడిపోయిన స్థలములోనే, ఆయన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిన స్థలములోనే దేవ విస్తారమైన ఆశీర్వాదం ఇచ్చావు ప్రభువా. మా జీవితాల్లో కొన్నిసార్లు మేము మా ప్రయత్నాల్లో ఓడిపోతున్నాము నాయన, మా ఆలోచన ద్వారా ఓడిపోతున్నాము తండ్రి, మా పనుల్లో, ఉద్యోగాల్లో మా పనులు అయ్యా కొన్నిసార్లు ఓడిపోతున్నాం దేవా. నీకు చోటిచ్చినప్పుడు, నీతో సమయం గడిపినప్పుడు ప్రభువా జయముగా మార్చావు పేతురు జీవితంలో. అయ్యా, వాక్యం విన్న వారి జీవితాల్లో
ఎక్కడైతే ఓడిపోతున్నారో, ఎక్కడైతే అపజయాలు పొందుకుంటున్నారో, వారి సొంత ప్రయత్నాల్లో ఫెయిల్ అయిపోతున్నారో అదే స్థలంలో గొప్ప కార్యం మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అలాగే ఎలిజబెత్ విషయంలో నిందలు అవమానాలు భరించిన స్థలంలోనే పొరుగువారు యెహోవా దేవుడు నీ మీద మహా ఉపకారము చూపాడు, కనికరం చూపాడు అన్నట్లుగా చేశావు నాయన. నువ్వు ఏదైనా చేయగలుగుతావు ప్రభువా, స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.